ఆహా! ఇంకొక క్వెషన్ యాహ్! మిగిలిపోయింది. లోపల నుంచి వచ్చేస్తుంది. అడగాలా వద్దా అని డౌట్. కానీ అడుగుతున్నా. నిఖిల్ అడిగేదట్టే అడగండి. నిఖిల్ గారిని మీరు 'బిగ్ బాస్' అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చాలా పేజెస్ సపోర్ట్ చేశారు. పర్సనల్‌గా ఆయన్ని చాలా, చాలా మోటివేట్ చేసి ఆయన్ని ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. హ్మ్. ఆయన లైమ్ లైట్‌లో ఉండాలని ఆయన పేజెస్ కానీ అన్నీ మీరే చూసుకున్నారు. కానీ ఎక్కడో మీకు నిఖిల్ గారికి క్లాషెస్ వచ్చి ఆయన మిమ్మల్ని కొంచెం సైడ్ చేశారేమో అనిపిస్తుంది. అలా ఎందుకనిపించింది మీకు? వీడియోలు చూస్తాం గదా! వీడియోలో ఏ వీడియోలో కనిపించిందది? ఏ వీడియోలో గూడా మీరు లేరు. అదే కదా బాధ మాకు. నేను ఇంతకు ముందే మీకు చెప్పానండి. యాక్చువల్ అంటే నేను వాళ్ళ హ్యాపీనెస్‌లో ఉన్నా లేకపోయినా నాకు ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చింది. ఇమ్రాన్ అనేవాడు నాకు ఉంటే బావుంటదన్న టైంలో వాళ్ళు తలుచుకుంటే చాలు. ఏది ఆశించను. అండ్ నాతో పాటు మెయిన్‌గా మోస్ట్‌లీ కష్టపడిన వ్యక్తి ఎవరున్నారంటే నాతో పాటు నిఖిల్ అసిస్టెంట్ ఉన్నాడు. అండ్ పిఆర్ గణేష్. మేమందరం ఒక టీమ్ అప్ అయ్యాం కాబట్టి వాడిని అంత సక్సెస్‌ఫుల్‌గా విన్నర్‌ని చేయగలిగాం. అంటే ఎవరి మైండ్‌లో ఏముందో నాకు తెలీదు. బట్ అది దూరం ఎందుకయిందో నాకు తెలీదు ఆ విషయం. అలా ఫీల్ అవుతున్నారా లేకపోతే అలా అయిందా అని. నేను నా బిజీలో నేనున్నాను. వాడు బిజీగా ఉన్నాడు. వాడి బిజీలో వాడున్నాడు. పక్కా ఏం జరగలేదంటారా? నిఖిల్ గారిని ఎవరు ఏం మానిప్యులేట్ చేయలేదంటారా? ఏమో అది వాడికే తెలియాలి. నాకేం తెలుసు అవన్నీ. నేను నేను షూట్స్‌లో ఉన్నాను. మధ్యలో ఇంటికెళ్ళాను. సో, నా వర్క్‌లో నేనున్నాను. ఏంటంటే ఈ థాట్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు. థాట్స్ కాదు. యాక్చువల్లీ మీరు ఐడియాసా? చాలా సపోర్ట్ చేశారు. అవును. ఏ వీడియోస్‌లో అయినా ఇమ్రాన్ గురించి, ఇమ్రాన్ ఒక పర్సన్ నాకు చాలా మోటివేట్ చేశాడు. నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. థాంక్ యూ సో మచ్ అని ఎక్కడైనా ఆయన చెప్తారేమో అని చాలా వీడియోస్ నేను ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఓకే. కానీ నాకెక్కడ ఇమ్రాన్ బ్రో వీడియో గాని, ఇమ్రాన్ గురించి ఏమైనా చెప్పడం గాని నేను వినలేదు, చూడలేదు. అదే నాకెక్కడో కొట్టింది. అది తన పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే నేనేం చేశాను, ఎంత చేశాను అనేది నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. ఇమ్రాన్ అనేవాడు మంచిగా చేశాడా, చెడు చేశాడని వాళ్ళు తెలుసుకుంటే చాలు. మళ్ళీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు మళ్ళీ చేస్తారా? చేస్తాను. ఆళ్ళు మీకు దెబ్బ కొట్టినా మీరు మళ్ళీ చేస్తారా? చేస్తానండి. ఇప్పుడు ఒక చోట మంచి జరగలేదని చెప్పేసి ఇంకో చోట ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో మీకు ఒక బెస్ట్ సోల్‌గా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్ అని. అలా 9 మంది మోసం చేశారు. 9 మంది దెబ్బతీశారని చెప్పి ఒక మంది చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు నేను అలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా వాళ్ళు అంతే. ఇండస్ట్రీలో ఎంత పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారా అండి? పాజిటివ్‌గానే ఉండాలండి. మాకు బాధొచ్చినా, దుఃఖం వచ్చినా మా ఫేస్‌లో స్మైల్ మాత్రం పోకూడదు. ఆర్టిస్టే గాదు. ఎక్కడో లవ్ ఫెయిల్యూర్ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకండి ఇయన్నీ మనకి? అదే అదేదో అక్కడి నుంచి కోలుకొని బయటకొచ్చిన వాళ్ళే ఇలా మాట్లాడతారేమో అని నా ఉద్దేశ్యం. నేను దాని గురించి లేదు. ఇంత సాధుగా, ఇంత సంత్‌లాగా సాధుగా ఉండడం అంటే అక్కడ గట్టిగా దెబ్బ తగిలితే ఫ్యామిలీ దెబ్బ ఇంపార్టెంట్ అంటారా? లవ్ దెబ్బ ఇంపార్టెంట్ అంటారా? ఫ్యామిలీ దెబ్బనే, లవ్ దెబ్బ నాకదే గూడా పెద్ద దెబ్బనే. నా కంటికి అదే కనిపిస్తుంది. ఇంకేది కనిపించట్లేదు. సో, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ అవుతున్నాయి వాళ్ళు కాబట్టి లేనిదే నేను లేను కాబట్టి సో వాళ్ళ కోసమే ఉన్నాను అంతే. వాళ్ళు ఏదన్నా బాధపడితే వాళ్ళ కోసం బాధపడతాను. ఇంకెవరి కోసం బాధ ఇప్పుడు నిఖిల్ వచ్చి మిమ్మల్ని ఏమైనా హెల్ప్ అడిగితే చేస్తారా? చేస్తానండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోరా? నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఒకళ్ళ కోసం నేను చేంజ్ అవ్వను. ఎవరో ఏదో చేస్తారు నేను చేంజ్ అవ్వను. నాకు నేనే అలాగే ఉంటాను. ఎందుకంటే నా మంచి ఇంకొకరికి అందకుండా పోతుంది. నేను బ్యాడ్గా ఆలోచించట్లా, బ్యాడ్గా చెప్పట్లా. బ్యాడ్ అనేది నేను తీసుకుంటే కనుక అక్కడితో ఆగిపోతాను. అలా అవుతుంది. ఎవరికైనా రేపు పర్ఫెక్ట్గా ఎవరైనా అడిగితే నేను చేయలేదనుకోండి, అది నిజంగానే వాడు అడిగాడు, వాడికి ఆ బాధ ఉంది అందుకే అడిగాడు, ఏదో అయింది, ఆ గిల్టీనెస్ అవుతుంది. ఎవరు ఏమన్నా సరే నేను ముందే ఉంటాను. అమేజింగ్ అండి. మీలాంటి ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేశానంటే నాకు లిటరల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, ఇలాంటి సాధు సంత్ కూడా ఉన్నారని మిమ్మల్ని చూస్తేనే నాకు ఇంత కామ్‌గా, పొలైట్‌గా ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలి అంటే చాలా ఇంపాసిబుల్. అది మీలోనే ఏదో చూసాను. 90s కిడ్స్ మాకు ఎందుకండి ఇదంతా. మీరు పొరపాటున ఏజ్ రివీల్ చేశారు. నేను 90s కిడ్స్ అన్నాను, ఇంకేం దాంట్లో. నేను అవి చెప్పట్లే. 90s కిడ్స్. ఓకే. 90, 98 కావచ్చు, 9 కావచ్చు, 6 కావచ్చు. సో, బేసికల్లీ యాక్టర్స్ ఏజ్‌లు రివీల్ చేయరండి. తెలిసిపోతే మళ్ళీ కష్టం కదా! ఏమో.
కానీ ఏదో ఒక రోజు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళాల్సి వస్తే పాస్పోర్ట్ లో అయితే బయటపడతాయి కదా, అది మ్యాండేటరీ. అది ఎలా మిస్ అయిపోతారు? దాన్ని అడిగాడు నా పాస్పోర్ట్ స్ట్రైట్ గా అడిగేస్తాం మీ ఏజ్ ఎంత అండి, మీరు అమ్మాయి కాదు కాబట్టి ఈజీగా చెప్పిస్తాను మీ ఏజ్ ఎంత. 32. మీ 10th క్లాస్ ఎప్పుడైంది? 2009. ఓకే, అయితే కరెక్ట్ గానే చెప్తున్నారని ఆశిస్తున్నా. సూపర్, చాలా మంచిగా అనిపించింది అండి మీతో ఇంటర్వ్యూ. నాకు కూడా. ఇమ్రాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా తెలుగు టీవీ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ హలో, నేను మీ ఇమ్రాన్ ఖాన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు టీవీ ఎక్స్ప్రెస్.